అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి మనకే తెలియకుండా కోపం, బాధ లాంటి కొన్ని బరువుల్ని మనసులో మోస్తూ ఉంటాం. కానీ ఆ బరువుని దించుకుని కాస్త ఫ్రీగా ఫీల్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ మార్గముంది. అదే క్షమ. ఈరోజు క్షమించడం వెనుక ఉన్న ఆ శక్తిని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఇదే గుండెకాయ లాంటిది. క్షమిస్తే మనసు తేలికవుతుంది. ఈ మాటలో ఎంత నిజముందో కదా. కోపం అనే బండరాయిని పట్టుకుని కూర్చోవడం కంటే దాన్ని వదిలేస్తే వచ్చే ప్రశాంతతే వేరు. ఈ ఫీలింగ్ని మనసులో పెట్టుకుని ముందుకు వెళ్దాం. సరే, అయితే ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు క్షమ అంటే ఏంటి? ఆ మాటకున్న విలువ ఏంటో చూద్దాం. క్షమ అంటే అదొక పదం మాత్రమే కాదు, అదొక గొప్ప విలువ. శాంతి, కరుణ, ఎదుటివాళ్లను అర్థం చేసుకోవడం, వీటన్నిట్లోంచి పుట్టిందే క్షమ. ఇది మనతో, మనల్ని, చుట్టూ ఉన్నవాళ్లతో మనల్ని కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది అన్మాట. మన సంస్కృతిలో దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. భగవద్గీతలోని ఈ శ్లోకం క్షమ ఎంత ముఖ్యమో చెబుతోంది. క్షమ, శాంతి, అహింస ఇవన్నీ దైవీ గుణాలంట. అంటే మన ప్రాచీన జ్ఞానం క్షమకి ఎంత గొప్ప స్థానాన్నిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ విలువ గురించి థియరీగా కాకుండా ఒక కథ రూపంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ రుషిక. కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక స్కూల్లో ఆర్ట్ క్లాస్ జరుగుతోంది. పిల్లలందరూ వాళ్లకు నచ్చిన బొమ్మలు గీసుకుంటూ చాలా క్రియేటివ్గా ఉన్నారు. వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. అలా అంతా బాగున్న టైంలో అనుకోకుండా ఒకటి జరిగింది. ఇంకో పాప చేతిలోంచి నీళ్లు జారి రుషిక ఎంతో ఇష్టంగా గీస్తున్న డ్రాయింగ్పై పడ్డాయి. అంతే, రుషిక అంత కష్టపడి గీసిన బొమ్మ పాడైపోయింది. ఆ దెబ్బకి రుషికకు ఎంత కోపమొచ్చిందంటే మాటలో చెప్పలేం. చాలా నిరాశపడిపోయింది. తన కష్టమంతా వేస్ట్ అయిపోయిందని ఫీలయ్యింది. వెంటనే ఆ పాప, సారీ రుషిక, కావాలని చెయ్యలేదు అంది. ఇప్పుడు బాల్ రుషిక కోట్లోనే ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. రుషిక తన ఫీలింగ్స్ని ఎలా డీల్ చేస్తుంది? తను ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆ కోపం నుంచి శాంతి వైపు తన ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మరి రుషిక అప్పుడు ఏం చేసుంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. గట్టిగా అరుచుంటుందా? లేకపోతే ఇంకేమైనా చేసిందా? కాని రుషిక వెంటనే రియాక్ట్ అవ్వలేదు. కొంచెం పక్కకి వెళ్ళి సైలెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఆవేశపడి ఏదో ఒకటి అనేసే ముందు ఆలోచించడానికి తీసుకున్న ఆ గ్యాప్ ఉంది చూసారా, అదే చాలా ముఖ్యం. ఆ ప్రశాంతమైన క్షణంలో తన మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక రకంగా అంతరాత్మ సందేశంలాంటిది. క్షమిస్తే మొదట శాంతిగా ఉండేది నీ మనసే అనిపించింది. చూసారా, ఇక్కడ పాయింటేంటంటే మనం క్షమిస్తే దానివల్ల మొదట లాభపడేది మనమే, మన మనసే. సరే, రుషిక ఒక డెసిషన్ తీసుకుంది కదా, దానివల్ల ఏం జరిగిందో చూద్దాం. క్షమించడం వల్ల వచ్చిన ఆ పాజిటివ్ రిజల్ట్ ఏంటో గమనిద్దాం. అప్పుడు రుషిక ఒక డీప్ బ్రీత్ తీసుకుని కోపాన్ని పక్కనే పెట్టి, ఇట్స్ ఓకే, నేను మళ్ళీ గీస్తాలే అని చెప్పింది. చూసారా, ఒక్క మాటతో ఆ కోపమంతా ఎలా కరిగిపోయిందో. రుషిక అలా క్షమించటంతోనే అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ఒక గొడవ అవ్వాల్సిన సిట్యువేషన్ ఒక కోఆపరేషన్గా మారింది. ఆ పాప కూడా హెల్ప్ చేస్తానంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఆ డ్రాయింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత రుషికకు గుండె మీద నుంచి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. మనం మొదట్లో అనుకున్నాం గదా, క్షమిస్తే మనసు తేలికవుతుంది అని. దానికిదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది, అది గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పును మనం ఒప్పుకున్నట్టు అని. కాని అది అస్సలు నిజం కాదు. క్షమించడం అంటే మన గుండెల్లో ఆ కోపం అనే భారాన్ని మోయకూడదని మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే క్షమ అనేది ఇతరుల కోసం కాదు, అది కేవలం మన సొంత ప్రశాంతత కోసం, మన మెంటల్ ఫ్రీడమ్ కోసం. మరి మనసు మీద ఉన్న ఆ పరువును దించుకోరడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నతో ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం. గుర్తుంచుకోండి, మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది.